కి ఇవ్వబోతున్నటువంటి రిప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో రంగనాథ్తో మాట్లాడిన తర్వాత ఈ మన డిమాండ్స్ పైన రంగనాథ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. వివరిస్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేసిన తర్వాత మార్షల్స్కి సంబంధించిన ఇబ్బందులు, మార్షల్స్కి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా రంగనాథ్ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం చూడవచ్చు వచ్చినటువంటి మార్షల్స్ అందరినీ కూడా 1 by 1 లోపలికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. స్వాధీనం చేసుకోవడానికి మా సాయ శక్తులను మేము పనిచేశాము అనేది హైడ్రాకి సంబంధించిన మార్షల్స్ నిరంతరం చెప్తూ వస్తున్నారు. ఉదయం నుంచి ఇదే అంశాన్ని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీడియా ముఖంగా ఇదే అంశాన్ని తెలియజేశారు. సో ఇంత కష్టపడి మాకు హైడ్రా మా ఇల్లు లేదా మా కుటుంబం అని ఒక ఓన్ చేసుకొని పనిచేసిన తర్వాత ఈ విధంగా ఆల్ ఆఫ్ అ సడన్ మేము ఇంత సమర్థవంతంగా హైడ్రా కోసం ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాము. హైడ్రాకి ఎక్కడ మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉన్నాం, కమిటెడ్గా వర్క్ చేస్తాం. అట్లాంటి వాళ్ళకు ఒక్కసారిగా జీతాలు తగ్గించడం, అది కూడా ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా తగ్గించడం అనేది కొంత మా కుటుంబ సభ్యుల్ని కానీ మమ్మల్ని కూడా ఇబ్బందికి గురి చేసింది. ఒక ఆర్మీలో దేశం కోసం ఎంత కమిటీ ప్రభుత్వం దగ్గర జీతాలకు సంబంధించి ప్రతిపాదన రాష్ట్ర పంపిణీ ఇవ్వాలని హైడ్రాకి మేబీ ఒక నోటు వచ్చినట్టుంది. దానికి అనుగుణంగా హైడ్రా దగ్గర నుంచి వీళ్ళకి జీతం ఇస్తే సంతోష్ నా బండం చూడక్కడ కాబట్టి దీనిపైన ప్రభుత్వం పైన